బాబాయ్ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించింది? చాలా బాగుందండి. పొజిషన్ చాలా బాగుంది. ప్రతిది కూడా కోరింది మనకు అందుబాటులో జరుగుతున్నది. మా బాగోలేదని అనడానికి అవకాశం ఉంది. ఈ పొజిషన్ బాగానే ఉంది. అది బాబాయ్ మరి చెప్పండి. ప్రతి నెల కూడా నెల కొట్టారు కాగానే పింఛన్లు ఎందుకు ఏ ఇబ్బంది పెడతా, అందువల్ల ఏ ప్రాబ్లం రావట్లేదు. సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయా? తల్లికి వందనం కానివ్వండి, ఫ్రీ బస్సులు మొత్తం అందరికి అందుతున్నాయండి. చిన్న పెద్ద ఏది లేదు. పెన్షన్లు ఏమైనా లేట్ చేస్తున్నారా? టైంకి అందిస్తున్నారు? టయానికి ఇస్తున్నారు. పొద్దున 6-7 వెళ్ళి 8-9 వెళ్ళి అయిపోతుంది ఇచ్చేయటం. 2029కి సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అవుతేనే కొంచెం నలుగురికి ఉపయోగపడుతున్నారు. ఎందుకంటే అయినా కొంచెం ఆలోచించిన మర్చి ఏంటి వీళ్ళేమో కుర్రతాను వీళ్ళది అది తేడా, అందుకని ఇంకేం. బాబాయ్ ఈ 2 ఏళ్లలో మీరు గమనించిన మార్పు ఏంటి? 2 ఏళ్ళలో గమనించిన మార్పు ఏంటంటే చిన్న పెద్ద ఆలోచించుకొని వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళేమో మాట్లాడరు, అది తేడా. మరి గత 5 ఏళ్ళు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా అనిపించింది పరిపాలన? జగన్ గారు ఉన్నప్పుడు కుర్రలు కొట్టుకున్నట్టు ఉంటుంది వ్యవహారం, అది పొజిషన్. తెలిసి తెలవని వ్యవహారంలాగా మాట్లాడేది ఏంటి, తెలిసిన వ్యవహారం ఇది, తెలవని వ్యవహారం అది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 ఏళ్ల పరిపాలన ఎలా అనిపిస్తుంది? మరి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అంటే ఏం చెప్తుంది? అన్నీ అందుతున్నాయి కదమ్మా. ఒక్క 1500 ఆడపడుతుంది తప్ప అన్నీ అందుతూనే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఉచిత గ్యాస్ బండ, అన్న క్యాంటీన్ 5 రూపాయలు భోజనం, ఆటో వాళ్ళకి 15,000 రూపాయల డబ్బులు, అమ్మఒడి అందరికీ వస్తూనే ఉన్నాయి. పెన్షన్ కానివ్వండి, పెన్షన్ 6కే ఇస్తున్నాం. దీన్ని మాత్రం నెంబర్ 1 పరిపాలన. మరి 2029కి సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు మా దేవుడు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకని? పథకాలు అన్నీ సమరంగా ఉన్నాయి, పరిపాలన బాగుంది, రాష్ట్రం పచ్చగా ఉంది, అందరూ సంతోషంగా ఉన్నారు. ఇంకెందుకంటే ఏం కావాలమ్మా? అంటే మీరు గమనించిన మార్పు ఏంటి? నేను గమనించేది ఏమన్నా పరిపాలన బాగుందని గమనిస్తున్నాను. అందరూ చంద్రబాబు నాయుడు కోరుకున్నాడు. దేవుడు లాంటి వాడు వచ్చాడు మాకు, దేవుడు అయ్యాడు చంద్రబాబు నాయుడు. మమ్మల్ని ఎవరు ఆదుకోకపోయినా దేవుడిలాగా ఆదుకున్నాడు. ఎమ్మెల్యే గారు ఆదుకుంటున్నారు, ఏంటి ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆదుకున్నాడు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆదుకుంటున్నాడు. ఇంతకుముందు ఎవరైనా గేట్లు తీసుకున్నాడు వైసీపీ వాళ్ళు. మరి గతంలో ఎలా ఉండేదమ్మా? గతం చెత్త పరిపాలన, తోసుకునే పరిపాలన, కబ్జాల పరిపాలన, కోడికత్తులు కేసుల పరిపాలన, కులకరాడు కేసుల పరిపాలన, విసుకొండ పరిపాలన. పెద్దమ్మ, కూటమి ప్రభుత్వం వచ్చి మరి 2 సంవత్సరాలు అవుతుంది. ఎలా అనిపించింది పరిపాలన? చంద్రబాబు బాగా ఇస్తున్నాడు. పేదవాడికి నేనోడికి బాగా ఇస్తున్నాడు. అందరికీ పెంచుతున్నాడు. చంద్రబాబు అని పెంచుతున్నాడు మమ్మల్ని. అందరికీ పేదవాడికి నేనోడికి అందరికీ ఇస్తున్నాడు. అందరికీ ఇస్తున్నాడు. ఆ మహానుబాబు అందరికీ ఇస్తున్నారు. ఆ మహానుబాబుని కూడా చిట్టాదని సమస్తం. సంక్షేమ పథకాలు, పెన్షన్ కానివ్వండి, ఉచిత బస్సులు కానివ్వండి, మరి అన్నా క్యాంటీన్ ఇవన్నీ అందుతున్నాయా ప్రజలకి? అందుతాయండి, అందుతాను. చంద్రబాబు అన్నీ ఇస్తున్నాడు. అన్ని కంటే అన్నీ ఇస్తున్నాడు. మరి జగన్ ఏం చేయట్లేదు అసలు? చంద్రబాబు నాయుడు అసలు జగన్ ఏమీ చేయలేదు. చంద్రబాబు అన్నీ చేస్తున్నాడు. మనకు అన్నీ ఇస్తాడు. నేనోడికి ఉన్నోడికి అందరికీ ఇస్తాను. పేదోళ్ళకి అందరికీ ఇస్తాడు బాబు, మహానుబాబు. పెన్షన్ ఇస్తున్నాడు. టైంకి ఇస్తున్నారా పెన్షన్? టైంకి ఇస్తున్నాడు బాబు. ఏమైనా తగ్గిస్తున్నారా లేకపోతే? తగ్గించలేదు, బాగా ఇస్తాను. 4,000 ఇస్తాను. ఇదివరకు జగన్ గారు ఉన్నప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు? 2029కి సీఎం మళ్ళీ ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు. ఎందుకని? చంద్రబాబు కావాలమ్మా. చంద్రబాబు ఎందుకని? నాకు ఇస్తున్నాడు, మా అందరికి ఇస్తున్నాడు. నేనోడికి ముందోడికి అందరికి ఇస్తున్నాడు. పేదోడికి అందరికీ ఆ బాబు ఇస్తున్నాడు. మరి జగన్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎలా ఉంది పరిపాలన? బాగలేదు. ఎందుకని బాగాలేదు? బాగలేదు, ఇవ్వలేదు. మనకి ఇవ్వలేదు. అందరికి ఇచ్చాడంట ఆయన కూడా. ఇవ్వలేదు, ఊరికి ఇవ్వలేదు. పిల్లలకి ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్నారు కదా, తల్లికి వందనం ఇస్తున్నారా? ఇస్తాను. 2 పిల్లలకి ఇస్తున్నారు. మాకు 2 పిల్లలు, తల్లి లేని పిల్లలకి ఇస్తున్నారు. మీ ఇంట్లో 2 వస్తుంది? మా ఇద్దరు పిల్లలకి, తల్లి లేని పిల్లలకి ఇస్తున్నాడు బాబు, మహానుబాబు. ఏం అర్జీ కంటే ఇస్తానండి మహానుబాబు.
అమ్మ ఈ 2 ఏళ్ల కూటమి పరిపాలన ఎలా అనిపించింది? ఈ 2 ఏళ్ల పరిపాలన బాగుంది. చంద్రబాబు విషయాన్ని మాకు నారా లోకేష్, చంద్రబాబు, బోండమ్మ గారు అన్ని పరిపాలన బాగుంది. తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ వీళ్ళ పరిపాలన మాత్రం సూపర్ ఉంది. నాకు వాళ్ళకి దగ్గర ఆడవాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా ప్రతిదానికి బాగా చూస్తున్నారు. అది నాకు నచ్చింది. లేడీస్ గురించి ఆడపిల్ల ఎక్కడికైనా వెళ్తానికి భయపడడానికి ఏమి కాదు. ఈరోజు బస్సు లారీ వాహనం అన్నీ నడుపుతున్నారంటే చంద్రబాబు. అమ్మ మరి సంక్షేమ పథకాలు ఫ్రీ బస్ కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం కానివ్వండి, అందరికీ అందుతున్నాయమ్మా? అందరికీ అందుతుంది. తల్లికి వందనం ఉంది, అందరికీ అందుతున్నాయి. ఆయన మధ్యాహ్నం పిల్లలకి భోజనం కట్టుకుంటున్నా ఒక లేడీ వెళ్ళి అదేదో పొరపాటు అయిందని అన్నా సరే ఒప్పుకోలేదాము. చాలా బాగా చెప్తాను. అది నాకు నచ్చింది. చిన్న పిల్లలకి జగన్ ఉన్నప్పుడు మాత్రం అంతగా లేదు. ఇప్పుడు మాత్రం అన్నిట్లలో కానీ నెంబర్ వన్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు. మరి 2029కి సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు. ఎందుకని? చంద్రబాబు అన్నీ మాకు పరిపాలన బాగుంది. ఆయన ప్రతి ఒక్కటి కంప్యూటర్ బుర్ర కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ని ఎలా డెవలప్మెంట్ చేసారో అలా చేస్తారు. 10 సంవత్సరాలు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా అనిపించింది? నాకు అసలు ఏ పరిపాలనే నచ్చలేదు. ప్రతిదానికి ఏంటి ఇది కరోనాని అన్నిటికీ అరాచకాలని చాలా ఇబ్బందులు పడ్డారు జనాలు. అప్పటిదాకా ఎందుకు మేమైతే బాగా ఇబ్బంది పడ్డాం. కానీ ప్రపంచంలో మాత్రం ఈయన వచ్చాక నెంబర్ 1 ఎవరు వచ్చాక? ఈయన చంద్రబాబు వచ్చాక. కానీ ఆ లోకేష్ చాలా బాగుంది.